వందనము రఘునందన, వందనము రఘునందన, సేతుబంధన భక్తచందన, రామ వందనము రఘునందన, సేతుబంధన భక్తచందన, రామ వందనము రఘునందన. శ్రీదమానాతో వాదమా, శ్రీదమానాతో వాదమా, నే భేదమా ఇది మోదమా, శ్రీదమానాతో వాదమా, నే భేదమా ఇది మోదమా, రామ వందనము రఘునందన, సేతుబంధన భక్తచందన, రామ వందనము రఘునందన. శ్రీమద్ రామాయణం బాలకాండము 31వ సర్గం. రామలక్ష్మణులు విశ్వామిత్రమునితో కూడి మిథిలకు బయలుదేరుట. విశ్వామిత్రుడు తలపెట్టిన యాగం పరిసమాప్తమయ్యింది. రామలక్ష్మణులు అగ్నిహోత్రుని వలె వెలిగిపోతున్న మహర్షికి ఎదురుగా నిలిచారు. రామచంద్రుడు విశ్వామిత్రునితో, మహానుభావ, మునీశ్వర, యాగం ముగిసింది. మేము మీ సేవకులము. తదుపరి మేము చేయదగిన కార్యం ఆజ్ఞాపించమని వేడుకుంటున్నాను. మీ ఆనతి తలదాల్చదను అని పలికాడు. అప్పుడు విశ్వామిత్రుని వెంట ఉన్న ఋషులందరూ రామునితో, రామ, నరోత్తమ, మిథిలానగర ప్రభువు పరమ ధార్మికుడు. అతడు ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు. ఆ యజ్ఞాన్ని చూడ్డానికి వెళ్తున్నాం అని బదులిచ్చారు. విశ్వామిత్రుడు రామునితో, రామ, నీవు కూడా నీ సోదరునితో కలిసి మాతో రమ్ము. అక్కడ మహాద్భుతమైన ధనస్సు ఒకటి ఉంది. దానిని నీవు చూడవచ్చును. ఆ ధనస్సు గొప్ప శక్తి గలది, తేజోవంతమైనది, శత్రుభయంకరమైనది. ఆ ధనస్సును ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి చాలామంది రాజులు, రాజకుమారులు విఫలమయ్యారు. కాకుస్థ వంశమున అవతరించిన రామచంద్ర, ఇప్పుడు నీవు ఆ ధనస్సును వీక్షించవచ్చు. పూర్వం మిథిలని ఏలిన దేవరాతుడు యజ్ఞము చేసి ప్రీతులైన దేవతలతో యజ్ఞఫలమును కోరగా దేవతలు అద్భుతమైన ఈ శివధనస్సును అతనికి అనుగ్రహించారు. దేవరాతుడు నిమివంశం వాడు, కేతుని కుమారుడు. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలబెట్టి శివునకు హవిస్సులివ్వకుండా యజ్ఞం ప్రారంభించాడు. శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుంది అని తలచిన దక్షుని కుమార్తె సతీదేవి యాగాగ్నిలో శరీరాన్ని వదిలింది. దక్షుని తప్పిదానికి శివుడు ఆగ్రహించాడు. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. యాగానికి అసలు దేవతలు ఎందుకు వెళ్ళారు అని కోపగించి శివుడు ధనస్సును పట్టుకున్నాడు. దేవతలందరూ శివుని ప్రార్థించారు. దయామయుడైన శివుడు దక్షయజ్ఞ సమయంలో తాను ఉపయోగించిన ధనస్సును దేవతలకిచ్చాడు. వారు దాన్ని దేవరాతునకు న్యాసంగా ఇచ్చారు. దేవరాతుని సంతతి వారు ఈ ధనస్సును పూజిస్తూ వస్తున్నారు. అన్న మహర్షి పలుకులను విన్న శ్రీరాముడు లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని వెంట గంగానదికి ఉత్తర తీరమున హిమాలయాలకు వెళ్లే దారిలో ఉన్న మిథిలా నగరానికి బయలుదేరారు. అలా విశ్వామిత్రుని వెంట ప్రయాణం సాగిస్తున్న శ్రీరాముడు, లక్ష్మణుడు, మిగతా ఋషులు సూర్యుడు అస్తమించే సమయానికి సోణనదీ తీరానికి చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే విడిది చేశారు. స్నానములో నడిచి అగ్నికార్యమును పూర్తి చేసిన తదుపరి రామచంద్రుడు విశ్వామిత్రునితో, సోణనదీ తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్లుతున్న ఈ ప్రదేశం ఎవరిది అని అడిగాడు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, మిగతా మునులందరూ వింటుండగా ఆ ప్రదేశం యొక్క వృత్తాంతమును చెప్పసాగాడు. ఇప్పుడు 31వ సర్గలోని శ్లోకములను వింటారు. అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ ఓషధుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మన ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్నికక్రియౌ విశ్వామిత్రం శ్రీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః అభివాచ్య మునిశ్రేష్టం జ్వలంతమివ పావకం ఊచతుర్మధురోదారం
వాక్యం మధురభాషిణౌ ఇమోస్మ మునిశార్దూల కింకరో సముపస్థితౌ ఆజ్ఞాపై యథేష్టం వై శాసనం కరవావకిం. ఏవముక్తా తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్. మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞః పరమధర్మిష్ఠః తత్ర యశ్చామహే వయం. త్వం చైవ నరశార్దూల సహాస్మాభిర్గమిష్యసి అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమర్హసి. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరం. నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః కర్తుమారోపణం శక్తా న కథంచన మానుషాః. ధనుషస్తస్య వీర్యం తు జిజ్ఞాసంతో మహీక్షితః న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః. తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః తత్ర ద్రక్ష్యసి కాకుస్థ యజ్ఞం చాద్భుత దర్శనం. తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః యాచితం నరశార్దూల సునాభం సర్వదేవతైః. ఆయాగభూతం నృపతేః తస్య వేశ్మని రాఘవ అర్చితం వివిధైర్గంధైః ధూపైశ్చాగరుగంధిభిః. ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా సర్షిసంఘః సకాకుస్థ ఆమంత్ర్యవనదేవతాః. స్వస్తివోస్తు గమిష్యామి సిద్ధశ్చిద్ధాశ్రమాదహం ఉత్తరే జాహ్నవీతీరే హిమవంతం శిలోచ్ఛయం. ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే. తం ప్రయాంతం మునివరం అన్వయాదనుసారిణం శకటీ శతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినాం. మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం నివర్తయామాస తతః పక్షిసంఘాన్ మృగానపి. తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే వాసం చక్రుర్మునిగణాః శోణాకూలే సమాహితాః. తే అస్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః విశ్వామిత్రం పురస్కృత్య నిషేధురమితౌజసః. రామోపి సహ సౌమిత్రిః మునిం స్థానభిపూజ్య చ అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః. అథ రామో మహాతేజ విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహలసమన్వితః. భగవన్ కోస్వయం దేశః సమృద్ధవనశోభితః శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్వతః. చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః తస్య దేశస్య నిఖిలం ఋషిమధ్యే మహాతపాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 31 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 31వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.